హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక జాబ్ నోటిఫికేషన్తో మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను. సో జాబ్ గురించి చూస్తే మనం అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్కి వేకెన్సీస్ అనేది ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్కి. ఇది ఒక వాకిన్ అండి. సో మంచి ఆపర్చునిటీ. సో జాబ్ హైలైట్స్ చూసుకుంటే ఇది మనకి 12th పాస్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఫ్రెషర్స్ కానీ బీపీఓ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ మనం ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే 0 to 5 years వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఫ్రెషర్స్ అయినా 1-2 ఆర్ అప్ టు 5 years వరకు ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు, అటెండ్ అవ్వచ్చు. 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో పెద్ద ఆపర్చునిటీ ఇది. ప్యాకేజ్ కూడా చూసుకుంటే 3.5 to 4.5 lakhs per annumగా మెన్షన్ చేశారు. మంచి ప్యాకేజ్ ఇది హైదరాబాద్ లొకేషన్లో. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి ఓపెనింగ్ ఇది. అండ్ టైమ్ అండ్ వెన్యూ మనం చూసుకుంటే 9th May అంటే ఈ సెకండ్ సాటర్డే రోజు వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 9:30 AM to 11:30 AM వరకు టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు. టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఆఫీస్ లొకేషన్ కూడా అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, ఇది ఫ్లోర్ నెంబర్ 6 ఇన్ టవర్ 1 లక్ష్మీ ఇన్ఫోబా అని చెప్పేసి మెన్షన్ చేశారు, గండిపేట్ మండల్. సో మనకి అక్కడ వ్యూ అండ్ మ్యాప్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్ ఆఫీస్కి రీడైరెక్ట్ చేస్తుంది గూగుల్ పేజ్లో. హైట్ 20 బిల్డింగ్ అమెజాన్ది. సో మీరు డైరెక్షన్ చూసుకొని మీరు అక్కడ టైంకి చేరుకోవడానికి ట్రై చేయండి. సో వీలైనంత త్వరగా అక్కడికి వెళ్తే మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో మనకి జాబ్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వాట్ యూ విల్ డూ మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఇది. సో బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ జస్ట్ 10+2. సో జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇన్ కేస్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేయొచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ కెన్ అప్లై. క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ హ్యావ్ అన్ ఎడ్జ్ అని ఉంది. సో ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా బీపీఓలో ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది సెలెక్షన్ కోసము. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి హై లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు. మీకు ఫ్లూయెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా మీరు మాట్లాడేది ఇతరులకు అర్థమవుతే చాలా సరిపోతుంది. అండ్ నైట్ షిఫ్ట్కి ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి. వీక్ ఆఫ్స్ కూడా రొటేషనల్ ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కంపెన్సేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ పేజ్కి మనకు వస్తే శాలరీ మరొకసారి మన పైన చూస్తున్న దానిలాగా 3.85 అంటే 3,85,000 to 4,56,000 LPAగా మెన్షన్ చేశారు. ఇది కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జెటా మీల్ కార్డ్ అంటే ఫుడ్ వోచర్ ఇస్తారు 1,100 per month. అంటే అది సంవత్సరానికి చూసుకుంటే 13,200. సో మీరు ఆ అమౌంట్ మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత క్యాఫెటేరియా వాడుకోవచ్చు ఫుడ్ కోసం, లేదా ఆన్లైన్ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మీరు ఆ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు ఆర్డర్స్ కోసము. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం చూసుకుంటే 5 lakhs వరకు కూడా బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా 150 rupees per shift. అంటే మీరు ఒక్కరోజు వర్క్ చేస్తే 150 rupees నైట్ షిఫ్ట్ అలవెన్స్ వస్తుంది. సో మనం పైన మెన్షన్ చేసినట్టుగా కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మోస్ట్లీ మనకి ఇక్కడ నైట్ షిఫ్ట్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. సో మీరు మంత్లీ చూసుకుంటే కనుక మీరు 2,000 to 2,500 వరకు జస్ట్ నైట్ షిఫ్ట్ ద్వారానే అడిషనల్గా పొందవచ్చు. అదేవిధంగా ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా ఉంటుంది. అది బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. అదేవిధంగా చూసుకుంటే మనం కస్టమర్ సర్వీస్ రోల్స్కి ఎక్కువకి ఈ ఓటీస్ అనేది కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో 24/7 రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఓవర్ టైం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒక అడిషనల్ బెనిఫిట్. 5 day వర్కింగ్ విత్ 2 consecutive day ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆఫ్ చేంజ్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఖచ్చితంగా సాటర్డే సండే ఉంటుందని కాదు. సో ఏదర్ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే అట్లా ఉంటుంది. సో ఒకరోజు మండే, ఒకరోజు సాటర్డే లేదా ఫ్రైడే అట్లా కాకుండా 5 days కంటిన్యూస్ వర్కింగ్ అండ్ 2 days కంటిన్యూస్ వీక్ ఆఫ్స్గా ఉంటాయి. సో అది బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో మరొకసారి డేట్స్ అండ్ టైమ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 9 AM to 11:30 అని మెన్షన్ చేస్తారు. బట్ పైన 9:30 అని మెన్షన్ చేస్తారు. బట్ ఏదైనా బట్టి కూడా మీరు 9 o'clock వరకు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీలైనంత త్వరగా వెళ్తేనే మనకి ఆపర్చునిటీ ఉంటుంది. సో ముందుగా వెళ్తే త్వరగా ఇంటర్వ్యూ అనేది
కండక్ట్ చేస్తారు. సో మీకు ఇంకా ఫస్ట్ త్వరగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో టైంకి అక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మరొకసారి వెన్యూ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేస్తారు మళ్ళీ. సో బట్ ఇందులో కొన్ని పాయింట్స్ చూసుకుంటే మనకి విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అండ్ దాని కింద చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ నాట్ బి పర్సూయింగ్ రెగ్యులర్ కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే చదువుకుంటున్నారో కరెంట్గా పర్సూ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదు. సో అదొక నోట్ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకెళ్ళాలని చూస్తే కనుక అప్డేటెడ్ రెజ్యూమ్, వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఎక్సెట్రా ఇలాంటివి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా. సో ఇక్కడ ఎన్ని క్యారీ చేయాలని మెన్షన్ చేయలేరు. బట్ మీరు వీలైనంత వరకు 2 నుంచి 3 రెజ్యూమ్స్ తీసుకెళ్ళండి. ఐడి ప్రూఫ్స్ కూడా ఒరిజినల్ ప్లస్ ఒక 2 జిరాక్స్ కూడా పెట్టుకుని వెళ్ళండి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 2-3 క్యారీ చేయండి. ఇన్కేస్ మీరు అక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, డాక్యుమెంట్స్ హార్డ్ కాపీ ఇవ్వాలనుకుంటే మీకు మళ్ళీ తిరగడానికి బయట రావడానికి అనవసరంగా టైం వేస్ట్ అవ్వడానికి ఉండకుండా మీరు అప్పటికప్పుడు ఇచ్చేయచ్చు. సో ఇన్కేస్ సెలెక్ట్ అయినా కూడా మళ్ళీ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు వెంటనే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ. సో మరొకసారి చూసుకుంటే మరొకసారి చెప్తున్నాను, 9 AM to 11:30 AM మాత్రమే ఉంటుంది. సాటర్డే వీకెండ్ కాబట్టి చాలామంది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డిలే చేయకుండా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళండి. సేఫ్గా రీచ్ అవ్వండి అక్కడికి. ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. సో అమెజాన్ చాలా పెద్ద కంపెనీ. ఇలాంటి రోల్స్ అనేది రేర్గా పడుతుంటాయి కాబట్టి సో తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ న్యూస్ వాళ్ళకి షేర్ చేయండి, అటెండ్ అవ్వడానికి చెప్పండి. సో మినిమం క్వాలిఫికేషన్ 10+2 జస్ట్ ఇంటర్మీడియట్ పైన ఇవి తీసుకుంటున్నారు కాబట్టి సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. ఇది హైదరాబాద్ లొకేషన్లోనే. సో ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.